హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది డీజే టిల్లు. అంటే ఇప్పుడు టిల్లు స్క్వేర్ అని 2 రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చూడటం జరిగింది. మరి ట్రైలర్ ఎలా ఉంది ఫ్రెండ్స్? డీజే టిల్లు 1 అయితే మంచి హిట్ అయింది. అది ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్ అయింది. ఒక వర్గం ప్రేక్షకులను అయితే బాగా అలరించింది. అందులో హీరోగా సిద్ధు జొన్నలగడ్డ చేశాడు. మంచి పేరు వచ్చింది అతనికి. 1 మ్యాన్ షో చేశాడనే పేరు కూడా వచ్చింది. ఆ సినిమాతో అతనికి మంచి పేరు వచ్చింది. దానికి ఇప్పుడు సీక్వెల్గా టిల్లు స్క్వేర్ అని చేస్తున్నారు, టిల్లు 2. మరి ఆ ట్రైలర్ వచ్చింది ఫ్రెండ్స్ ట్రైలర్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ నాకు డీజే టిల్లు 1 చూసినట్టే ఉంది ఎక్కువ శాతం. ఇందులో మార్పులు చేర్పులు ఏంటంటే అనుపమ పరమేశ్వరన్ నటించింది. అదే కొంచెం మార్పు అని అనిపిస్తుంది. మురళీ శర్మ గారు నటించారు. అంటే మనకి ట్రైలర్లో చూపించటం ఇంకా ఉండొచ్చు. కథలో మనకి ట్రైలర్లో చూపించిన దాన్ని బట్టి చూస్తే ఆల్మోస్ట్ అదే సినిమాని మళ్ళీ కాపీ కొట్టి తీస్తున్నారా అని అనిపించింది. ఎందుకంటే ఆ సినిమాలో జరిగిన సంఘటనలనే తరచూ గుర్తు చేసుకుంటూ ట్రైలర్ సాగుతుంది. ట్రైలర్లో అనుపమ పరమేశ్వరన్ కనిపించినప్పుడు నేనైతే కొంచెం షాక్ అయ్యా. ఎందుకంటే కారులో లిప్ లాక్ సీన్ చేస్తా కనపడింది హీరోతో. ఫ్రెండ్స్, ఆ లిప్ లాక్ సీను అనుపమ పరమేశ్వరన్ చేసిద్దని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం ఓవర్గానే చేసిందని నాకైతే అనిపించింది. కానీ ఇప్పటి యూత్కి అదే బాగా నచ్చిద్ది. ఆల్మోస్ట్ ఇప్పుడు సినిమాలన్నీ కూడా దగ్గర లిప్ లాకులు, కొంచెం ఓవర్ డైలాగులు, కొంచెం రొమాన్స్ ఎక్కువ, ఎక్స్పోజింగ్ ఎక్కువ చూపించినట్టుగా బంచిక్ బొమ్మలు ఇవన్నీ చూపిస్తుంటేనే సినిమాని కొంచెం ఆదరిస్తున్నారు ఎక్కువ శాతం. కనుక వీళ్ళు తీయటం కూడా అలాంటి సినిమాలే తీస్తున్నారు. నాకు మామూలుగా ఈ పార్ట్ 2లు ఇవంటే అంతగా నచ్చవు ఫ్రెండ్స్. ఎందుకంటే పార్ట్ 1 హిట్ అయితే పార్ట్ 2 తీస్తున్నారు. అసలు 1 హిట్ అయిద్దో లేదో తెలియకుండానే దానికి ఇప్పుడు వచ్చే ప్రతి సినిమాని చూడండి మీరు, పార్ట్ 2 అని చివరిలో పెట్టేస్తున్నారు. ఆల్రెడీ చూసేసిన సినిమాని మళ్ళీ ఎందుకు తీస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మనం చాలా సినిమాలు వస్తున్నాయి, హిట్ అయినవి ఉన్నాయి, ఫట్ అయినవి ఉన్నాయి. హిట్ అయినవి చాలా తక్కువ. బాహుబలి, కేజీఎఫ్ ఈ కాకుండా ఇంకా ఏం హిట్ అయినాయి? F2 అన్నారు, ఓకే ఆడింది, కొంచెం ఓవర్ కామెడీ అయినా కానీ ఆడింది. మరి F3 తీశారు, ఏం ఆడింది? మన్మధుడు 1 ఎప్పుడో హిట్ అయితే అది కూడా అప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ ఏం కాదు, మంచి హిట్ అంతే. దానికి మన్మధుడు 2 తీశారు, అట్టర్ ఫ్లాప్ అయింది. ఇట్లా చాలా సినిమాలు, ఒకటే అరాని కాదు. మారి 1 హిట్ అయిందో లేదో. మారి 1 అంటే ధనుష్ది మారి 1 యావరేజ్గా ఆడితే దానికి మారి 2 అని తీశారు, అది డిజాస్టర్. ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. మనం లెక్కేసుకుంటా పోతే ప్రతి సినిమాకి సీక్వెల్స్ తీస్తూనే ఉన్నారు. మరి డీజే టిల్లు కూడా టిల్లు 2 అని తీస్తున్నారు. మరి ఇది ఆల్మోస్ట్ నాకు ట్రైలర్ చూస్తే అదే సినిమాని మళ్ళీ చూపిస్తున్నట్టుగా ఉంది. మంచి అంచనాలు అయితే ఉన్నాయి ఈ సినిమా మీద. దానికి కారణం ఏంటంటే 1 హిట్ అయింది కాబట్టి ఆ ఫ్లేవర్లోనే ఉన్నది అని ఆల్రెడీ ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. లెక్క అయితే అది ఈ 9వ తారీఖు రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఇప్పుడు థియేటర్లో అడ్జస్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి ఈ నెల అంటే 29వ తారీఖుకి దాన్ని రిలీజ్ చేయబోతున్నారు. మల్లిక్ రామ్ డైరెక్టర్, దీనికి నిర్మాత నాగవంశీ. మనందరికీ తెలిసిందే, కొంచెం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, ప్రతి ఒక్కటి దాన్ని ఓవర్గా చెప్తుంటాడు. అంటే అతని సినిమా మీద అతనికి నమ్మకం అనుకోండి. ఆయన నిర్మాత. దీనికి మన సిద్ధు జొన్నలగడ్డ స్టార్ బాయ్ అంట. మరి ఆ ట్యాగ్ లైన్ ఎవరు ఇచ్చారో ఈ మధ్య ప్రతి దాంట్లో కూడా ఇతను కనిపిస్తున్నాడు. కొంచెం అతి చేస్తున్నాడని కూడా నాకైతే అనిపిస్తుంది. మరి తర్వాత సినిమాలు మంచి హిట్ అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. కానీ మరి ఆ రేంజ్ ఉన్నదా లేదా అనేది తర్వాత సినిమాల్లో తెలిసింది. ఎందుకంటే ఇతను ఇప్పటి నుంచి కాదు ఫ్రెండ్స్, జోష్ సినిమాలో కూడా, అంటే మన నాగ చైతన్య ఇంట్రడ్యూస్ అయిన జోష్ సినిమాలో కూడా ఇతను ఉన్నాడు. అంటే అప్పటి నుంచి ఉన్నాడు. ఆరెంజ్ సినిమాలో ఉన్నాడు. అంటే చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తున్నాడు. గుంటూరు టాకీస్లో ఒక ప్రధానమైన పాత్ర, హీరో రేంజ్ పాత్ర పోషించాడు. ఆ తర్వాత మళ్ళీ కల్కి సినిమా, మన ప్రశాంత్ వర్మ తీసిన, రాజశేఖర్ గారు హీరోగా చేసిన సినిమాలో విలన్గా చేశాడు. ఇలా అన్నీ చేసుకుంటూ వస్తుంటే ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. అంతకుముందాక ఎవరికి తెలియదు ఇతను ఇలాంటి హీరో, ఇలాంటి యాక్టర్ ఒకడు ఉన్నాడు అని గుప్పులో గోవిందం అనుకున్నారు. కానీ ఈ సినిమాతో డీజే టిల్లుతో అయితే మంచి పేరు వచ్చింది. మరి ఇప్పుడు టిల్లు 2 అని చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అయిద్దో లేదో తెలియదు. కానీ ఒకవేళ హిట్ అయినా తర్వాత దిపోయే సబ్జెక్ట్ ఏంటి? మళ్ళీ డీజే 3 అని చేస్తాడా,
టిల్లు బాబాయ్ 3 అని తెస్తాడా, 4 అని తెస్తాడా, 5 అని తెస్తాడా, 10 వరకు తెస్తాడా? కొత్త సబ్జెక్టులు ఎంచుకోవాలి కదా. అదేదో ఇప్పటి నుంచే చేసినట్టయితే బాగుండేది అని నేనైతే అనుకుంటున్నాను. సినిమా వచ్చి 2 ఏళ్ళు అయిపోతుంది, మళ్ళీ అదే సినిమాని మళ్ళీ మనకు చూపిస్తున్నారు. ఓకే, ఏదైనా కానీ సినిమా అయితే బాగుండిద్ది అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాము. ఎందుకంటే ఎంటర్టైన్ చేయటమే దేనికి ఎవరికైనా కానీ ముఖ్య ఉద్దేశం. కానీ అది ఎంతవరకు చేస్తున్నామా అనేది కూడా, ఏ రేంజ్లో చేస్తున్నామా, ఎంత సభ్యతగా చేస్తున్నామా అనేది కూడా చూసుకుంటే బాగుండిద్ది అనేది నా పర్సనల్ ఫీలింగు. ఓకే, డీజే టిల్లు 1 మంచి హిట్ అయింది. కొంచెం ఇది సన్నివేశాలు ఉన్నప్పటికీ కూడా, కానీ అంతకంటే ఇది సన్నివేశాలు ఇందులో ఉంటాయని ఆల్రెడీ అనుపమ పరమేశ్వరన్ ట్రైలర్లో చూపించినప్పుడే నాకు అర్థమైపోయింది. అందరికీ చెప్పకనే చెప్తున్నారు. ఏ సర్టిఫికేట్ అంటే సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇస్తుంది కదా, ఆ టైపు సినిమా అని మనకు అర్థమైపోతుంది. మరి ఏ మేరకు ఎంటర్టైన్ చేసిద్దో మనం చూడాలి. మీరు కూడా ట్రైలర్ చూడండి. నాకైతే అది అనిపించింది. ఆల్మోస్ట్ 1నే మళ్ళీ మళ్ళీ చూస్తున్నట్టుగా నాకైతే అనిపించింది. ఆల్మోస్ట్ అదే సినిమాని, అంటే ఆ సినిమా డైలాగులు నాకు అట్టా జరిగింది అప్పట్లో, ఇట్టా జరిగింది అప్పట్లో అని దాన్నే పర్టికులర్గా చెప్పటం. మరి అదే సినిమాని మళ్ళీ చూపిస్తాడా, కొత్త సబ్జెక్ట్ ఏమైనా తీసుకున్నాడా అనేది చూడాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ట్రైలర్ అయితే చూడండి. మీకేమనిపించిందో, నాకు అనిపించిందో మీకు అనిపించి ఉండొచ్చు ఆల్మోస్ట్. మరి సినిమా రిలీజ్ అయ్యాక చూద్దాము. ఇప్పటికైతే ఇంతే, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.